బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. ప్లీజ్ రవికిరణ్ గారు. పవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కేబిఎన్ వీక్షకులందరికీ జై హింద్ అండి. నమస్తే అండి. ఇప్పుడు ఒక 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే, కేవలం ఇప్పటి వరకు అగ్రరాజ్యాలకే పరిమితమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థ, ఒక 3-4 అంచెలు ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, ఆకాశ్ తీర్ సిస్టమ్ కానీ, లేకపోతే మన సుదర్శన్ చక్ర కానీ, అలాగే దానికి అనుసంధానంగా ఉన్న TL-70 కానీ, S-400 కానీ, లేదా ఆకాశ్ మిసైల్స్ కానీ, ఒక శత్రు దుర్భేద్యమైన వ్యవస్థ. శత్రు దేశం నుంచి వందలాది వేలాలుగా డ్రోన్స్ మిసైల్స్ వస్తున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా భారత భూభాగం మీద టచ్ చేయనివ్వకుండా ఆకాశంలోనే పేల్చేసి దేశాన్ని సురక్షితంగా ఉంచినటువంటి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి మన భారతదేశ త్రివిధ దళాలకి జై హింద్ అండి. అవి ఏర్పాటు చేసేటప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి, మీకు తెలియదు కాదు కదా. ఇప్పుడు రాఫేల్ కొంటున్నప్పుడు రాఫేల్ ఎందుకు, S-400 కూడా కదా, మనోహర్ పారికర్ గారు తీసుకొచ్చారు. S-400 అవసరమా, అక్కడ అక్కర్లేదు, ఎందుకు రష్యాది ఎందుకు వద్దు, అక్కడ రష్యాది ఎందుకు కొనాలి. మనకు దీనిలో ఈ రోజు యుద్ధంలో ఉపయోగించింది ఎక్కువ స్వదేశీయంగా తయారు చేసిన ఆకాశ్ కొట్టేసిందండి. F-16 JF-17 DRDL లో తయారైంది. మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు. అవి సైంటిస్ట్ డిఆర్డీ ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారు అంటే, డిఆర్డీఓ చాలా టెస్ట్ చేస్తుంది, ఆకాశ్ టెస్ట్ చేస్తుంది, పృథ్వీ టెస్ట్ చేస్తుంది, బ్రహ్మోస్ టెస్ట్ చేస్తుంది, లేకపోతే వేరేదే టెస్ట్ చేస్తుంది, ఉపయోగం ఉండదు, ట్యాక్స్ డబ్బులు దండగైపోతున్నాయి అనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు. అలాంటి బ్యాచ్ ఈ రోజు మీ కట్టిన పన్నుల సొమ్ముని సమర్థవంతంగా ఉపయోగించి దేశ రక్షణకి ఉపయోగించారు. దానిలో వచ్చిన డ్రోన్లో 100-200 అక్కడ ఉన్నట్టు మనం అంటే కింద ఉన్నాం. ఓకే, మనకి సరిహద్దుల ప్రాంతాల సమస్యలు మనకు తెలియదు. ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల్లో పడి ఉంటే, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ పడి ఉంటే కొన్ని వందల మంది కన్నా ఏమైనా అయ్యి ఉంటే అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండేదండి. అంత అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ, ఒక ఇది సూపర్ పవర్ కంట్రీస్ కి సాధ్యమైనటువంటి, ఒక అత్యంత శక్తివంతుల కంట్రీకి సాధ్యమైనటువంటి రక్షణ వ్యవస్థ స్వదేశీయంగా తయారు చేసి మనం అంచెల వారీగా 2-3 లెవెల్స్ లో పెట్టుకున్నాం. అది ఇది భారతదేశ గొప్పతనం కాదా, మన సైంటిస్టులు గొప్పతనం కాదా సార్? వాటిని తప్పుపట్టట్లేదు సార్. ఇప్పుడు శ్రీరామ్ గారు కావచ్చు, పాపారావు గారు చెప్పేది చెప్పలేమండి. నన్ను చెప్పలేము పవన్ గారు, నన్ను చెప్పలేమండి. యూట్యూబ్ కదా, డిజిటల్ కదా, నన్ను చెప్పలేమండి. 2-3 పాయింట్లు వస్తాను, దానికి కూడా వస్తాను. ఇది బిల్డప్ అయితేనే కదా అది అవ్వదు. చెప్పండి. అలాగే మన మెసేజ్ కానీ ఏ రకంగా లోపలికి వెళ్తున్నాయి, ఎక్కడ ఏది ఇంటర్సెప్ట్ చేయలేకపోతుంది, ఇంటర్సెప్ట్ చేయలేక వెళ్ళి లోపలికి వెళ్ళి టార్గెట్ ని ఛేదించగలిగాం. ఈరోజు 23 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలని, ఇది అమెరికా వంటి శక్తివంతమైన దేశం కూడా మురిత్కి వంటి ప్రాంతాలకి, లేదా బాల్పూర్ వంటి ప్రాంతాలకి వాళ్ళ యొక్క విలేకరుల్ని డానియల్ పెర్ల తల నరికినటువంటి ఉగ్రత అక్కడ ఉన్నారని తెలిసినప్పటికీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అలాంటిది మనం 23 నిమిషాల్లో 9 మటుమాయం చేసాం. అలాగే 90 నిమిషాల్లో వాళ్ళకి ఎయిర్ పే చేస్తున్నాయి, 11 ఎయిర్ పే చేస్తున్నాయి. మన బ్రహ్మోస్ పంపించి కావచ్చు, 90 నిమిషాలు వేపేసాం. అంటే మన యొక్క శక్తి, మన భారత త్రివిధ దళాల యొక్క శక్తి, మన శక్తి యుక్తులు మనం ముందు దాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. మన ప్రపంచ దేశాలు చూసాయి. ఇది పాకిస్తాన్ కే కాదు దెబ్బ, చైనాకి కూడా దెబ్బ కొట్టారు. ఒక దెబ్బకి 2 పెట్టలు. అటు పాకిస్తాన్ కి దెబ్బ, పాకిస్తాన్ వాడినటువంటి చైనా ఎక్విప్మెంట్ అంతా వాడింది. వాళ్ళందరూ JF-17 కావచ్చు, లేకపోతే HQ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మన యొక్క మిసైల్స్ PL-15 కావచ్చు, ఎన్ని చైనాకు కూడా పరోక్షంగా మనం జల్ల కొట్టేసాం. మీ యొక్క ఆయుధ పొదిలో ఉన్నటువంటి ఎందుకు పరికరాలు మా ముందు అనేది స్పష్టంగా నిర్దిష్టంగా ప్రపంచ దేశాల ముందు చూపించాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏప్రిల్ 22వ తారీఖు జరిగాక ఏటే పెహల్గామ్ లో ఉగ్రవాద మూకలు వచ్చి మన యొక్క భారతీయులు 26 మందిని మతం కూడా అరిగి మరీ చంపేశారు. దారుణమైన ఘటన. ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంగా ఖండించారు. 23వ తారీఖు ప్రధానమంత్రి గారు బీహార్ లో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో స్పష్టంగా చెప్పింది ఏంటి, ఎవరైతే ఈ ఉగ్రవాద చర్యకి పాల్పడ్డారో వాళ్ళ యొక్క ఆకాలు, అంటే వాళ్ళ యొక్క వెనకున్నటువంటి బ్యాకర్స్, వాళ్ళను కూడా ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే మటుమాయం చేసి మిట్టి మేము ఇలా తాగారు, వాళ్ళందరినీ మట్టిలో కలిపేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రధానమంత్రిగా చెప్పింది అది. అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించిన 20 దేశాల యొక్క దౌత్యవేత్తలు కూడా పిలిపించి మన జయశంకర్ గారు వాళ్ళు చెప్పింది అదే, మా మీద ఉగ్రవాద దాడి జరిగింది, మేము డెఫినెట్ గా దీన్ని రిటాలియేట్ చేయబోతున్నాం, మీరు మధ్యలో ఇంటర్వ్యూ కావద్దని చెప్పారు. అందరు చెప్పింది ఏంటంటే, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, బ్రిటన్ కానీ అందరూ చెప్పింది ఓకే గో హెడ్, యూ హ్యావ్ ద రైట్, ఎందుకంటే మీ మీద